శ్రీశైలం మహాక్షేత్రంలో జూలై 1వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత సర్వదర్శనానికి పునఃప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుండి మధ్యాహ్నం 3:34 వరకు ఉచితంగా సర్వదర్శనానికి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్ల జారీ చేస్తామని, తరువాత ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానం ప్రవేశపెడతామని తెలిపారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. అవకాశాన్ని బట్టి రోజు 1000 నుంచి 1200 మందికి ఉచిత సర్వదర్శనం కల్పించాలని భావిస్తున్నామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవుల దినాల్లో ఈ దర్శనం ఉండదని తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. శ్రీశైల దేవస్థానం సంబంధించి స్వామివారి స్పర్శ దర్శనాన్ని గతంలో భక్తుల రద్దీ కారణంగా అప్పట్లో నిలిపివేశారు. తాజాగా భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో ఉచిత స్పర్శ దర్శనానికి దేవస్థానం అధికారులు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని వెలువరించడంతో భక్తులలో హర్షం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా జూలై 1వ తేదీ నుంచి ఈ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 1:45 నుంచి 3:34 వరకు, అంటే సుమారుగా 2 గంటల పాటు భక్తులకు స్పర్శ దర్శనానికి అనుమతించారు. ఒక గంటకు 500 నుంచి 600 మంది భక్తులు చొప్పున, 2 గంటలకు దాదాపుగా 1000 నుంచి 1200 మంది భక్తులు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ గతంలో శ్రీశైల దేవస్థానంలో ఉచిత స్పర్శ దర్శనంకి భక్తులను అనుమతించేవారు. భక్తుల రద్దీ కారణంగా అప్పట్లో గత సంవత్సరం ఆగస్టులో ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి లేకపోవడంతో ఇటీవల కొందరు దేవస్థానానికి సంబంధించిన అధికారులు భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించాలని కోరగా ఈ నిర్ణయంపై దేవస్థానం సంబంధిత అధికారులతో ఈవో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సహజంగా శ్రీశైల దేవస్థానంలో స్పర్శ దర్శనం కోసం ఆన్లైన్ లో దాదాపుగా రోజుకు 1000 నుంచి 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క టికెట్ 500 రూపాయలు చొప్పున ఆన్లైన్ లో ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజాగా తీసుకున్న ఈ ఉచిత స్పర్శ దర్శనం వలన రోజుకు 1000 నుంచి 1200 మంది భక్తులు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడడం పట్ల హిందూ ధార్మిక సంఘాలతో పాటు భక్తులు, సామాన్య భక్తులు కూడా దేవస్థానం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి సామాన్యులకు పెద్దపీట వేసేలాగా కూడా మరిన్ని చర్యలు ఉంటాయని కూడా ఈవో ప్రకటించడం పట్ల మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అన్న ఆసక్తి కూడా ఇటు భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసులు.